అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు, ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు, మనం నిత్యము చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనులు గురించి మనకి పురాణాలలో చెప్పబడ్డాయి. మనిషి చేసే పాపాలకు విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో లోతుగా వివరించారు. అవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. శ్రీమహావిష్ణువు ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాలలో తెలియజేశారు. గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇస్తూ శ్రీమహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం, నియమాలను వివరించారు. అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు. గరుడ పురాణంలోని పాలు అంశాల్లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు ద్వారా అనారోగ్యంతో ఆయుష్షు తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి చేయకూడని పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయడం మనకు చాలా శ్రేయస్కరం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు. ఉదయపుగాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదాన్నే నిద్రలేహిన వ్యక్తి బయటగాలిని పీల్చుకోవటం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు. ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు. అటువంటి పరిస్థితిలో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలున్నాయి. మనం ప్రతిరోజూ ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి. కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారలో తీసుకోకపోవడం మంచిది. కొంతమంది నిలువ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు. మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకుంటున్నట్టే. ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు దీనిని తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది. నిలువ ఉంచిన మాంసాహారం తినకపోవడం మంచిది. జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి. ఉదయం లైంగిక సంపర్కం చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది. మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది. యోగులు, ఋషులు యోగ ప్రాణాయామం ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు. తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తివృద్ధి చేయబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి. శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొగగాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకుని అనేక బ్యాక్టీరియాలో ఉంటాయి. అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకముందే అక్కడ నుంచి వచ్చిన వెంటనే బట్టలు ఉతికేసుకోవాలి. తర్వాత మనిషిని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినుట, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జనను తొందరగా కానిచ్చి వేట లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ. వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి. అష్టాదశ పురాణాలు, విష్ణు పురాణం కూడా ఒకటి. విష్ణు పురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిషంలో ఇతిహాసం, యోగ విద్యలలో యోగ విద్య, కావ్యాలలో కావ్యం, సకల లోక విషయం, పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు చరిత్ర గల పురాణ సంహిత. ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్. దాయివచన శైలిలో ఉండే ఈ పురాణం సరిగ్గా ప్రతి సర్గవంశ, మమత వంశాని చరిత్ర అనే పంచ లక్షణాల గురించి తెలియజేస్తుంది. మునుపు బ్రహ్మదేవుడు దానిని చెప్పాడు. అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేశారు. అయితే అతిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురికాక తప్పదు. సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి. రాత్రి సమయంలో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించింది. ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందని, సామాజిక అంశాల ఉనికి ఉంటుందని బలంగా నమ్ముతారు. ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. శ్మశానాలను రాత్రి వేళలో సందర్శించరాదు. ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అలాగే ఆరోగ్యం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. చెడు క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి తమ కార్యకలాపాలను సాగిస్తారు. ఎప్పుడూ దూరంగా ఉండాలి. నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారముంది. నిద్రపోయే సమయం మేల్కొని సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి. విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేలుకోవాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మకు ఫలం అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది. మనిషి మరణం తర్వాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మపైన ఆధారపడి ఉంటుంది. మరణం స్వర్గం ప్రవేశం లభిస్తుంది. మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో లోతుగా వివరించారు. అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం. కుంభిపాకం వేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు. ఇతరులను హింసించే చంపే వారిని కుంభిపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కనకళలాడే రాగపాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. పుయోదక నరకం ఆడపిల్లతో శారీరక సంబంధాలు పెట్టుకుని అనుభవించే వారికి పుయోదకం నరకంలో శిక్ష పడుతుంది. మానవ విసర్జన అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి. బావిలో వేసి శిక్షిస్తారు. ఇతరులని బాధించే వారికి అందకుపం శిక్ష విధిస్తారు. ఇతరులని అవసరం తీరాక వదిలేసే వారికి క్రిమిభోజనం శిక్ష విధిస్తారు. విల్పక నరకం బ్రాహ్మణుల మద్యం సేవిస్తే విల్పక నరకం విధిస్తారు. బంగారం వజ్రాలు దొంగతనం చేసేవారికి తప్ప మూర్తి నరకం విధిస్తారు. వైశాసను నరకం హప్పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ ధర్మాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న ఈ నరకానికి వచ్చి పడతారు. లాలపక్షణం ప్రకారం అధికారం భార్యను కట్టు బానిసగా కన్నా నీచంగా చూసేవాళ్లు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించేవాళ్లకు శిక్ష విధిస్తారు. తనవారికోసం ఇతరుల ఆస్తుపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్లు గౌరవం అని నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. లాలాభక్షణ నరకం ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసేవారిని అతి కిరాతకంగా హింసించెదరు. ఆశితాపత్రావన నరకం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్లను చెడగొట్టేవాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు. విషవిషస నరకం పశుపక్షాదులను హింసించు వారికి విషవిషస నరకం విధిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.